హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లైట్ వెయిట్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీజాను టెక్స్ లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు, ఫ్యాన్సీ, కాటన్, ఆల్ వెరైటీస్. ఆల్ వెరైటీస్. మరి ఫస్ట్ శారీ చూద్దామా? చూద్దాం. కంజీవరంలో కళ్యాణ పట్టు. కంజీవరం శారీలో కళ్యాణ పట్టు. ఓకే ఓకే. ఇది వచ్చేసి మనకి పళ్ళు సేమ్ కలర్, కొంచెం దగ్గర కలర్ కాంబినేషన్ తోనే ఇచ్చారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ లో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలనైతే తీసుకున్నారు. దాంట్లో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్తో డిజైన్ చేసి ఒక క్రాస్ లైన్ వచ్చేసి మనకి పింక్ వచ్చింది, డాట్స్తో ఇంకొక క్రాస్ లైన్ వచ్చేసి మనకి యారో మార్క్ తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి మ్యాంగో డిజైన్ అలాగే టెంపుల్ డిజైన్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకొక బోర్డర్ లాగా మిడిల్లో వచ్చేసరికి రుద్రాక్ష డిజైన్ని కూడా యాడ్ చేశారు దీంట్లో. ఇలా మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్స్తో మనకి ఒక కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారనమాట. అంటే పళ్ళుకి బోర్డర్స్ ఇవి. పైన మనకి సింపుల్గా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దానికి కిందంతా కూడా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో మనకి జనరల్గా చూసిన సారీస్కి ఏంటంటే డాట్స్ లాగా కానీ అలా అంటే లైన్గా ఒక సింగిల్ లైన్తో మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ కానీ అలా ఇస్తూ ఉంటారు. అలా కాకుండా దీంట్లో బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా మనకి జరీతోనే వేవ్స్ లాగా క్రియేట్ చేశారనమాట బ్యాక్గ్రౌండ్లో. మళ్ళీ ఆ వేవ్స్ మధ్యలో వచ్చేసి మనకి రుద్రాక్ష డిజైన్ని యాడ్ చేశారు. సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో రుద్రాక్ష డిజైన్ని కూడా యాడ్ చేశారు. మిడిల్ పార్ట్లో వస్తుంది ఇట్లా. మొత్తం టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్లో వచ్చేసరికి మనకి బుటీస్ స్టైల్లో ఇచ్చారు. ఈ బుటీస్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్లో వచ్చింది. అలాగే అవుట్లైన్ అంతా కూడా మనకి మజంటా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా బుటీస్ ఇలా వస్తాయి. పైన బోర్డర్ సింపుల్గా కడ్డీ బోర్డర్ వచ్చింది కదా, కింద ఈ బోర్డర్తో పాటు ఇంకొక బోర్డర్ని కూడా యాడ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మజంటా పింక్ అలాగే గోల్డ్ కలర్తో లైన్స్ ఇచ్చారు. ఆ లైన్స్ తర్వాత మనకి ఏంటంటే మ్యాంగో డిజైన్ వచ్చింది. ఆ మ్యాంగో డిజైన్కి మళ్ళీ ఒక లీఫ్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి డబల్ బోర్డర్ స్టైల్లో ఇలాగే వస్తుంది. బ్లౌజ్ మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. మిడిల్ పార్ట్లో ఎక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ చేయలేదు. పైన మనకి కడ్డీ స్టైల్లో సింపుల్గా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. అలాగే కింద కడ్డీ బోర్డర్తో పాటు మనం మ్యాంగో డిజైన్ కూడా వచ్చింది కదండి. అంటే బిగ్ బోర్డర్ లాగా వచ్చింది కాబట్టి శారీ అంతా కూడా ఇక్కడ కూడా మనకి బిగ్ బోర్డర్ స్టైల్లోనే తీసుకున్నారు. ఇక్కడ వేరే డిజైన్ వస్తుంది. అలాగే ఈ బిగ్ బోర్డర్లో మనకి మ్యాంగోస్ ప్లేస్లో వచ్చేసరికి డైమండ్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఈ శారీ కాస్ట్ 28,550 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ? బనారస్ పట్టు మేడం. బనారస్ పట్టు. ఓకే, పింక్ కలర్. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. దాంట్లో మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి జరీతో పాటు గ్రీన్ కలర్ పట్టు థ్రెడ్ని కూడా యూస్ చేశారు. టూ సైడ్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్తోనే పట్టు థ్రెడ్తో ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్కి ఒక క్రీపర్ని యాడ్ చేసి మొత్తం ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట. టూ సైడ్స్ మనకి ఇట్లాగే వస్తుంది. ఫుల్ శారీ బోర్డర్స్ వచ్చేసి మనకి 2 వేరియేషన్స్ చూపించారు. మనకి పైన అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే కింద వచ్చేసరికి మనకి శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తీసుకున్నారు. ఈ 2 కలర్స్ జాయింట్ అయిన చోట మనకి ఒక క్రీపర్ని యాడ్ చేశారు. గ్రీన్ కలర్ పిస్తా అంటే కొంచెం లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇది. దాంతోనే మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్కి ఒక క్రీపర్ని యాడ్ చేశారు. సేమ్ డిజైన్ని మనకి పైన బోర్డర్లో కంటిన్యూ చేశారు. కింద కూడా మనకి సేమ్ బోర్డరే వస్తుంది. కాకపోతే ఈ గోల్డ్ జరీ ఏదైతే ఉందో ఈ జరీ బోర్డర్ అనేది కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. దీంట్లో అంతా కూడా మొత్తం హిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఆ హిల్స్ మొత్తం అంతా కూడా మనకి అవుట్లైన్ వచ్చేసి మనకి శారీ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి లోపల ఈ హిల్ ప్లేస్ అంతా కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి జరీ లాగా, అలాగే జరీలోని మనకి హిల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపించడం వల్ల ఏంటంటే ఇంకా మంచి లుక్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసి ఎల్లో కలర్తో ఒక చిన్న పైపింగ్ స్టైల్లో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. మనం థ్రెడ్స్కి కానీ లేకపోతే ఏదైనా పైపింగ్కి యూస్ చేసుకునే విధంగా మనకి 2 సైడ్స్ ఇచ్చారు. బ్లౌజ్కి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసి
త్రూ అవుట్ శారీలో పైన అలాగే కింద బోర్డర్ మనకి పళ్ళులో డిజైన్ ఏదైతే వచ్చిందో అదే డిజైన్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 3960 రూపీస్. ఓకే, డిస్కౌంట్ 10% డిస్కౌంట్. నెక్స్ట్ ఏ శారీ అండి? ఉప్పాడ పరంపర పట్టు మేడం, లైట్ వెయిట్ లో. ఉప్పాడ శారీలో పరంపర పట్టు లైట్ వెయిట్. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళులో క్రీమ్ కలర్ అలాగే బ్లూ కలర్ కల్నేతతో తీసుకున్నారనమాట. దీంట్లో ఏంటంటే బోర్డర్స్ అంటూ సపరేట్గా అట్లా ఇవ్వకుండా స్టార్టింగ్ నుంచి పళ్ళు ఎండ్ వరకు కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ క్రీపర్ని డిజైన్ చేశారు. ఒక బంచ్ లాగా ఇచ్చారనమాట. ఆ బంచ్లో కూడా మనకి పట్టుతో పాటు అంటే జరీతో పాటు మనకి 2 రకాల దారాలు యూస్ చేశారు. అవి కూడా మనకి పట్టు దారాలు. ఒకటి వచ్చేసరికి ఆరెంజ్ షేడ్, ఇంకొకటి క్రీమ్ కలర్ తీసుకున్నారనమాట. కల్నేత బ్యాక్గ్రౌండ్కి కొంచెం లైట్గా ఉండేటట్లుగా తీసుకున్నారు. ఎందుకంటే శారీ వచ్చేసి మనకి బ్రైట్ కలర్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు. బోర్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ అలాగే పళ్ళు ఏదైతే కలర్ తీసుకున్నారో ఆ కలర్, తర్వాత ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జరీ 2 కలర్స్ కూడా మనకి మిక్స్ చేసినటువంటి జరీ బోర్డర్ ఒక చిన్న బోర్డర్ని ఇచ్చారు. పైన బోర్డర్ అంతా కూడా మనకి కొంచెం స్మాల్ బోర్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ వస్తుంది. కింద బోర్డర్లో మనకి సేమ్ కలర్స్ యూస్ చేశారండి. కింద మనకి పళ్ళు ఏ కలర్ అయితే తీసుకున్నారో ఆ కలర్, అలాగే పింక్ కలర్తో ఒక కడ్డీ బోర్డర్, తర్వాత ఇంకొకటి వచ్చేసరికి సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్తో మనకి కొంచెం బిగ్ బోర్డర్ తీసుకుని దాని మీద గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక బంచ్ ఇచ్చారనమాట. ఒక చిన్న బడ్ లాగా ఇచ్చేసి ఒక 2 సైడ్స్ కూడా మనకి లీవ్స్ పార్ట్ని ఇచ్చారు. కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. దీంట్లో కింద బోర్డర్లో ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ని టోటల్ శారీ అంతా కూడా కొంచెం బిగ్ సైజ్లో ఉండేటట్లుగా బుటీస్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఈ బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లేన్ వస్తుంది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో పళ్ళు అలాగే బోర్డర్లో ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్తో మనకి మిడిల్ పార్ట్ ఇచ్చారు. తర్వాత పైన సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనకి పైన ఇచ్చారు. కింద బోర్డర్ ఏదైతే కొంచెం బిగ్ బోర్డర్ సైజ్లో కంటిన్యూ చేశారో అదే వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఆ బుటీస్ అనేవి మిస్ చేశారు. ఈ శారీ కాస్ట్ 9000 మేడం. నెక్స్ట్ ఏ శారీ? ఆరణి పట్టు మేడం. ఆరణి పట్టు. ఓకే, ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఒక డిఫరెంట్ బ్లూ కలర్ వచ్చింది, అలాగే పళ్ళుకి వచ్చేసరికి డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు వస్తుంది. ఈ 1 మీటర్ పళ్ళులో కూడా మనకి సర్కిల్స్ టైప్లో లైట్ గంధం కలర్ కాంబినేషన్ వచ్చింది. తర్వాత మనకి టెంపుల్ లాగా గంధం కలర్ అలాగే రెడ్ కలర్ 2 కలర్స్ తీసుకున్నారు. ఇక్కడ సర్కిల్ ఒక డిజైన్ వచ్చింది, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ డిజైన్. అంటే ఓన్లీ సింగిల్ డిజైన్ ఇవ్వకుండా కొంచెం డిఫరెన్సెస్ చూపించారనమాట డిజైనింగ్లో. పళ్ళులో అలాగే శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ అంతా కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ చూపించారు. ఇక్కడ ఏదైతే కలర్స్ తీసుకున్నారో గంధం కలర్ అలాగే రెడ్ కలర్, ఈ 2 కలర్స్తోనే మనకి బోర్డర్లో టెంపుల్ డిజైన్ ఇచ్చారనమాట. ఒకవేళ ఇది అంటే ఎక్కువ జరీ ఇష్టపడిన వాళ్ళు తీసుకున్నట్లయితే సరిపోతుంది. లేదు మనకి ఈ డిజైన్ నచ్చింది, దీన్ని ఇంకా కొంచెం బాగా బ్రైట్గా ఉండేటట్లు చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఏంటంటే మనకి ఈ టెంపుల్ డిజైన్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ డిజైన్కి మనకి జరీతో అవుట్లైన్ లుక్ అలాగే చిన్న చిన్న స్టోన్స్ని యాడ్ చేసినట్లయితే ఇంకా మంచి లుక్ వచ్చేస్తుంది. ఫుల్ కంచి పట్టులో ఎంత బ్రైట్ లుక్ అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్లో ఒక 1 మీటర్ మాత్రమే మనకి ఏంటంటే దగ్గరగా ఈ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ కూడా రెడ్ కలర్ అలాగే పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ పళ్ళు కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. 1 మీటర్ ఇట్లా షోల్డర్ పార్ట్ అంతా దగ్గరగా వచ్చేటట్లుగా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. మనం ఏంటంటే అక్కడంతా దగ్గరగా వచ్చింది కాబట్టి వదిలేసి మనం ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు అదే వర్క్ని మనం ఇక్కడ కూడా చిన్న చిన్న బుటీస్ లాగా ఈ గ్యాప్స్ మధ్యన ఏదైనా చేయించుకున్నట్లయితే ప్యాచెస్ కానీ ఇంకా మంచి హైలైట్ అవుతుంది సారీ. బ్లౌజ్ ప్లేన్ పళ్ళు కలర్. ఓకే, టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. 2 సైడ్స్ ఎడ్జెస్కి మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ని యాడ్ చేశారు. కానీ శారీలో ఉన్న కలర్స్ మాత్రం బాగా హైలైట్ కలర్స్ అండి. ఎవరికైనా కూడా చక్కగా సెట్ అవుతాయి. ఆ కలర్స్ చాలా బాగుంటాయి. దానికి ప్లెయిన్ కావాలంటే మనం ఇలా కట్టుకోవచ్చు, ఓన్లీ థ్రెడ్ వర్క్ కావాలి అంటే, లేదంటే కనుక మనం వర్క్ కూడా చేసుకోవడానికి వీలుగా 2-in-1 పర్పస్. ఓకే, ఈ శారీ కాస్ట్ 5995 రూపీస్. నెక్స్ట్ ఈ శారీ చూపిస్తాను. సౌందర్య పట్టు మేడం.
సౌందర్య పట్టు. ఓకే, ఇదంతా కూడా ఎల్లో కలర్ అండ్ లైట్ బ్లూ కలర్ కాంబినేషన్, అంటే శారీ కలర్ కూడా దాన్ని మనకి ఇక్కడ మిక్స్ చేశారనమాట. డబుల్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కల్నేతలో. ఒక సైడ్ ఎడ్జ్ వచ్చేసరికి మనకి నెమల పింఛం షేప్లో తీసుకున్నారనమాట. ఫుల్ థ్రెడ్ వర్క్తో వచ్చింది ఇదంతా కూడా. మనకి టోటల్ శారీలో అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అలాగే ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దాని లోపల కూడా మనకి మీనా వర్క్ స్టైల్లో వేరే కలర్స్ అనేది యూస్ చేయకుండా శారీ కలర్స్ ఏదైతే ఉన్నాయో అదే కలర్ని మనకి శారీ బేస్ కలర్నే మనకి ఇక్కడ డిజైన్లో ఇచ్చారనమాట. ఫుల్ 1 మీటర్ వచ్చింది. బోర్డర్ కూడా చూసినట్లయితే సింపుల్గా కడ్డీ స్టైల్లోనే ఇచ్చారు. సింపుల్గా ఒక క్రీపర్ లాగా ఇచ్చేసి చిన్న చిన్న లీవ్స్ని ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి. ఇట్లా చిన్న చిన్న డైమండ్స్ని కంటిన్యూగా యాడ్ చేసుకుంటూ టోటల్ శారీ అంతా కూడా మనకి లైన్స్ అనేవి కంటిన్యూగా వచ్చాయి. దాని మధ్యలో ఒకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఒక నెమల పింఛం ఇచ్చేసి లోపల మాత్రం మనకి ఈ ఆర్టిన్ షేప్ లాంటిది హైలైట్ చేశారనమాట. ఇంకొక నెమల పింఛం వచ్చేసి టోటల్గా మొత్తం అంతా కూడా గోల్డ్ జరీతో ఇచ్చేసి మిడిల్లో కొంచెం డల్ ఫినిషింగ్తోనే జరీతో యాడ్ చేశారు. అది మొత్తం టోటల్ శారీ అంతా కూడా ఒక లైన్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ వస్తుంది, ఇంకొక లైన్ వచ్చేసరికి జరీతో వచ్చింది, సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఓకే, అంటే శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. సెల్ఫ్ దాంట్లో ఏంటంటే మనకి సెల్ఫ్ డిజైన్లో కూడా ఇట్లాగే డైమండ్స్ వచ్చాయి. ఇదేంటంటే సేమ్ కలర్ వల్ల మనకి కనిపించలేదు, ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఎల్లో కలర్ అంతా కనిపించేటట్లుగా నెమలి పింఛం వచ్చింది, ఇంకొకటి వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా లీవ్స్ క్రీపర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ని మనకి ఇచ్చారు ఇక్కడ. ఈ శారీ కాస్ట్ 1990 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ? ఉప్పాడ సీకో మేడం. ఉప్పాడ సీకో మెటీరియల్. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి 1/2 మీటర్ కన్నా కూడా కొంచెం బిగ్ సైజ్లోనే ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ డాట్స్ లాగా తీసుకున్నారనమాట. ఇదంతా కూడా మనకి జెరీ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది 2 సైడ్స్ బోర్డర్. మిడిల్లో వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో డాట్స్ అలాగే జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్లో. దానిపైన మనకి మొత్తం ఒక బంచ్ లాగా ఒక బొకే స్టైల్లోనే మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తీసుకుని గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ యూస్ చేశారనమాట. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్లో మనకి మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. గ్రీన్ కలర్ అలాగే గ్రేప్ కలర్ కాంబినేషన్, ఇక్కడ మళ్ళీ గ్రీన్ అండ్ ఎల్లో, గ్రేప్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ శారీ డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనకి లైన్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ మనకి ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇక్కడ గ్రేప్ కలర్ దాన్ని మనకి ఆ బాక్స్ని వదిలేసి ఇంకొక బాక్స్లో మనకి ఒక ట్రీని డిజైన్ చేశారు. ఇక్కడ ఒక కలర్ కాంబినేషన్ వచ్చింది, తర్వాత ఇంకొక చోట వచ్చేసరికి రెడ్ అంటే గ్రేప్ కలర్ దాంట్లో మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో ట్రీ డిజైన్ చేసి అటు ఇటు మనకి స్టాండింగ్ పొజిషన్లో ప్యారెట్స్ కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్కి వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాబట్టి అంత ఎలివేట్ అవ్వట్లేదు ఈ ప్యారెట్స్ అనేది. ఇక్కడికి వచ్చేసరికి బాగా కనిపిస్తుంది చూడండి, ఒక ట్రీ ఇచ్చి దానికి అటు ఇటు స్టాండింగ్ పొజిషన్లో చిన్న చిన్న ప్యారెట్స్ని డిజైన్ చేశారు. అట్లాగే రెడ్, గ్రీన్ కలర్ అలాగే మళ్ళీ గోల్డ్ కలర్. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆరెంజ్ ఇచ్చారు, అంటే 4 కలర్స్తో మనకి డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే చెక్స్తో వస్తుంది, ప్లస్ మనకి ఇలాగే ట్రీస్తో డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి 3 వేరియేషన్. ఒకటి వచ్చేసి లైట్ క్రీమ్ కలర్తో బోర్డర్, తర్వాత మిడిల్లో వచ్చేసరికి గ్రేప్ కలర్ వచ్చింది, పైన మనకి జరీతో డిజైన్ చేశారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో సెకండ్ వైపు కూడా సేమ్ బోర్డర్ని రిపీట్ చేశారు. ఫుల్ శారీ కలర్ఫుల్గా వస్తుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ అండి. పళ్ళులో మనకి బేస్ కలర్ ఏదైతే తీసుకున్నారో అంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అదే కాంబినేషన్తో కల్నేతలో మనకి ఇది తీసుకున్నారు ఈ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా. ఇక్కడ కూడా మనకి ఎల్లో కలర్తో ఒక లైన్, ఆరెంజ్ షేడ్తో ఒక లైన్, తర్వాత జరీతో ఒక లైన్. ఓన్లీ బోర్డర్ అంటే మనకి ఇట్లాగే ఇచ్చారు. మనం కావాలి అంటే ఏదైనా ప్యారెట్స్ని కానీ ఏదైనా చిన్న చిన్న ప్యాచెస్ దొరుకుతాయి కదా, అవి మనం హ్యాండ్ స్పాట్లో డిజైన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 4860 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ? దూప్యాన్ పట్టు మేడం, లైట్ వెయిట్. దూప్యాన్ పట్టు లైట్ వెయిట్లో. ఇది వచ్చేసి లైట్ గంధం కలర్ కాంబినేషన్లో వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి పళ్ళు కూడా డిజైన్ చేశారు. బేస్ కలర్ అంటే కాంట్రాస్ట్ పళ్ళు ఇవ్వలేదు. కాకపోతే దీంట్లో థ్రెడ్ వర్క్ ఏదైతే బ్లూ కలర్ తీసుకున్నారో ఆ బ్లూ కలర్ మనకి పళ్ళులో ఎక్కువ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం వేరియేషన్గా అనిపిస్తుంది. అంటే సేమ్ కలర్ పళ్ళు లాగా కాకుండా కాంట్రాస్ట్ పళ్ళు లాగా అనిపిస్తుంది. దీంట్లో కూడా మిడిల్లో మనకి ఒక డిజైన్ ఇచ్చేసారు. తర్వాత అటు ఇటు బోర్డర్ వచ్చేసి మనకి ఇట్లా జిగ్జాగ్ లైన్ తీసుకుని మిడిల్లో ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఒక 1/2 మీటర్ మాత్రమే మనకి పళ్ళు వచ్చింది. ఇక్కడ ఏదైతే డిజైన్ తీసుకున్నారో 2 సైడ్స్ కూడా మనకి పళ్ళులో అదే డిజైన్ని స్మాల్ సైజ్లో మనకి బోర్డర్స్లో ఇచ్చారనమాట.
టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్తో పాటు కింద మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ని కూడా యాడ్ చేశారు. దాంతోపాటు ఒక క్రీపర్ని మ్యాంగోకి సంబంధించినటువంటి ఒక క్రీపర్ని మ్యాంగోస్ యాడ్ చేసి స్టార్టింగ్ నుంచి అంటే కింద నుంచి కూడా మనకి పై వరకు కూడా యాడ్ అయ్యేటట్లుగా తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసరికి ఒక క్రీపర్కి మిడిల్లో మనకి ఒక చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. అవి కూడా మనకి వేరియేషన్ చూపించారు. ఒకటి ఆర్టిన్ షేప్లో ఉంటే ఇంకొకటి వచ్చేసి మనకి ఫ్లవర్ అలాగే లీవ్స్లో తీసుకున్నారనమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ సేమ్ బోర్డర్స్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఇది ఫుల్ 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనం ఇంకా వేరే కలర్ కూడా యాడ్ చేసినట్లయితే అంటే ఇక్కడ ఉన్న బ్లూ కలర్ కూడా ఏదైనా మెటీరియల్ తీసుకున్నట్లయితే కనుక 2 బ్లౌజెస్ మనకి దీంట్లో వస్తాయి. ఈ శారీ కాస్ట్ ఎంత? 4455. ఓకే, ఇందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ శారీ? అస్సాం సీకో మేడం. అస్సాం సీకో. ఓకే, మనకి పళ్ళు పాటలో వచ్చేసరికి లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఆ లైన్స్ కూడా ఏంటంటే 2 సైడ్స్ బార్డర్ వచ్చేసి కలర్ఫుల్గా బ్రైట్ లుక్ ఉండేటట్లు మరూన్ అండ్ గ్రీన్ కలర్ తీసుకుని గోల్డ్ కలర్తో లైన్స్ తీసుకున్నారనమాట. మిడిల్లో సేమ్ ఇక్కడ ఎట్లయితే వచ్చిందో అక్కడ సెకండ్ వైపు కూడా కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. మిడిల్లో అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి, పట్టు థ్రెడ్ తీసుకున్నారు. ఒక చోట గ్రీన్, ఒక చోట వచ్చేసి మనకి బ్రిక్ కలర్, ఇంకొక చోట క్రీమ్ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేశారు. ఇది మనకు ఒక 1/2 మీటర్ పళ్ళు వచ్చింది. ఇక్కడ ఎలా అయితే మనకి 2 సైడ్స్ కూడా మనకి పళ్ళుకి బ్రైట్గా తీసుకున్నారో బోర్డర్స్, త్రూ అవుట్ శారీ బోర్డర్స్ కూడా మనకి బ్రైట్ లుక్ ఉండేటట్లు క్రీమ్, రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారనమాట. దీంట్లో మనకి జరీ కూడా మిక్స్ చేశారు. ప్లస్ మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ రావడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ చేంజ్లో కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్లో సెల్ఫ్ లైన్స్ తీసుకున్నారు. ఈ సెల్ఫ్ లైన్స్ మీద మనకి 3 కలర్స్ కాంబినేషన్తో ఇక్కడ వచ్చేసి మనకి యాంటీ కలర్ కాంబినేషన్, తర్వాత క్రీమ్ కలర్, తర్వాత గ్రీన్ కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్తో ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ని మనకి టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. దీంట్లో మనం ఏదైనా కుందన్స్ని డిజైన్ చేసుకున్నట్లయితే ఇంకా ఆ ఫ్లవర్ హైలైట్ అవుతుంది. క్రీమ్ కలర్ అనేది బేస్ కలర్ డార్క్ కాబట్టి మనకి బాగా కనిపిస్తుంది. యాంటిక్ కలర్ వచ్చేసరికి కొంచెం డల్గా కనిపిస్తుంది. సో ఇలాంటి ఫ్లవర్స్ని మనం బాగా హైలైట్ చేసుకోవచ్చు. హైలైట్ చేసుకోవాలి అంటే చమ్కీస్ కానీ కుందన్స్ని కానీ ఆ ఫ్లవర్ మీద డిజైన్ చేసుకోవచ్చు. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ వచ్చేసి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో పైన వచ్చేసరికి స్మాల్ సైజ్, కింద బిగ్ సైజ్ సేమ్ బోర్డర్స్ని కంటిన్యూ చేశారు. దీంతోపాటు ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారండి, మనకి పళ్ళులో ఇచ్చారు కదా, మెరూన్, డార్క్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో, అది కూడా 1 సైడ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 1400. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తారు? కోడంబాకం సీకో సారీ మేడం. కోడంబాకం సీకో. ఓకే, సీకో మెటీరియల్. సీకో మెటీరియల్ ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందండి. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో మనకి మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక కల్సం మోడల్లో, కల్సంకి మనకి ఫుల్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో అదే టైప్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మనకి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ వచ్చేసి మనకి ఒక క్రీపర్, లోటస్ ఫ్లవర్తో ఒక క్రీపర్ తీసుకున్నారు. బేస్ కలర్ అంతా కూడా మనకి గ్రీన్ మీద జరీ వచ్చింది, దానిపైన మనకి పింక్ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది. ఇదే బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది, కాకపోతే కలర్ చేంజ్ అవుతుంది. ఎల్లో కలర్ మీద మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వస్తుంది, సేమ్ డిజైన్. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుందండి. కింద నుంచి స్టార్ట్ చేసి మనకి కింద బోర్డర్ నుంచి అటాచ్ చేసి పై వరకు వచ్చేటట్లుగా ఒక క్రీపర్ని ఇచ్చారు. ఆ క్రీపర్ కూడా మరి సన్నటి క్రీపర్ కాకుండా కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారనమాట. క్రీపర్ సైజ్ కూడా ఎడ్జెస్కి వచ్చేసరికి లోపలంతా మిడిల్లో అంతా కూడా ఫిల్లింగ్ మనకి పింక్ కలర్తో వస్తుంది. అలాగే ఎడ్జెస్కి వచ్చేసరికి గోల్డ్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. ఈ సేమ్ బోర్డర్ మనకి కింద కూడా యాడ్ చేశారు, కాకపోతే మరీ స్మాల్ సైజ్ బోర్డర్ కాకుండా దాంతోపాటు ఇంకొక బోర్డర్ని కూడా యాడ్ చేశారనమాట. మొత్తం 2 లైన్స్ లాగా పింక్ కలర్తో ఇలా ఒక వేవ్ లాగా తీసుకుని దానికి అవుట్లైన్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారు. బ్లౌజ్ పార్ట్లో మనకి 2 సైడ్స్ కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే డిజైన్ ఇచ్చారో లోటస్ ఫ్లవర్తో బ్లూ కలర్ కాంబినేషన్తో అదే డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. ఏదైనా వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ ఎక్కువ యాడ్ చేశారు కాబట్టి పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ప్యాచెస్ డిజైన్ చేసుకోవచ్చు హ్యాండ్స్ పార్ట్లో. ఈ సారీ కాస్ట్ 1620 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? డాల్ఫిన్ షిఫాన్. డాల్ఫిన్ షిఫాన్. ఓకే, 3 కలర్స్. 3 కలర్ షేడెడ్ లో వస్తుంది.
ఈ బంచెస్ డిజైన్స్ వస్తుంది మేడం, కలర్ 3 కలర్ వేరియేషన్ తోటి. ఓకే, మనకి షేడెడ్లో కూడా 3 కలర్స్ తీసుకున్నారండి. పైన వచ్చేసరికి లెమన్ ఎల్లో కలర్ వస్తుంది, మిడిల్లో వచ్చేసరికి మనకి వైట్ బేస్ మీద డిజైన్ తీసుకున్నారు, కింద వచ్చేసరికి బ్రిక్ కలర్ కాంబినేషన్ అంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. అంటే 3 వేరియేషన్స్, ఒకటే శారీలో 3 వేరియేషన్స్ చూపించారు మనకి కలర్స్లో. పైన డిజైన్ వచ్చేసి మనకి ఎల్లో మీద కొంచెం డార్క్ ఎల్లో కలర్తో సర్కిల్స్ లాగా తీసుకున్నారు. దాని మీద మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా కొంచెం లైట్ డిజైన్ ఉంది కాబట్టి ఫుల్ థ్రెడ్ వర్క్తో వచ్చేటట్లుగా ఎంబోజ్ లుక్ ఉండేటట్లు మనకి డిజైన్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా చూసినట్లయితే అన్నీ కూడా బ్రైట్ కలర్స్ తీసుకున్నారు, ఎల్లో అలాగే రెడ్ అండ్ గ్రీన్ కలర్తో బ్రైట్ కలర్స్తో తీసుకుని డిజైన్ ఇచ్చి దాన్ని బాగా ఎలివేట్ చేయడం కోసం మనం అవుట్లైన్ లుక్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్తో ఇచ్చారు. అంటే 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ఫుల్ పైన ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా ఏంటంటే సెకండ్ కలర్ ఎక్కడైతే చేంజ్ అయిందో ఆ ఎడ్జ్లో మాత్రమే కంటిన్యూ చేశారనమాట. అంటే కింద వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్కి ఎక్కడైతే మనకి మిడిల్ వచ్చిందో ఆ మిడిల్లో మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. దాంతోపాటు ఇక్కడ వైట్ కలర్ మీద ఫుల్ క్రీపర్ వర్క్ వచ్చిందండి. ఆ క్రీపర్ వర్క్లో కూడా మనకి ఎల్లో కలర్ పైన తీసుకుంది కూడా లెమన్ ఎల్లో కలర్ కాబట్టి లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్తో మనకి ఫ్లవర్స్ ఇచ్చేసి గ్రే కలర్తో క్రీపర్ ఇచ్చారు. తర్వాత కింద చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దాని మీద కొంచెం డార్క్ కలర్తో సెల్ఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి బోర్డర్స్ వచ్చేసి శారీ బోర్డర్స్ మాత్రమే కాకుండా సపరేట్ ప్యాచ్ వర్క్స్ కూడా ఇచ్చారు. పైన ఎల్లో, వైట్ అండ్ రెడ్ కలర్తో ఒక లేస్ వర్క్ వచ్చింది. ఆ తర్వాత గ్రీన్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్ తీసుకొని దాంతో ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. ఫుల్ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. సేమ్ కలర్ కాకుండా అండి పైనకు వచ్చేసరికి కొంచెం డార్క్ ఉంది, ఇక్కడ కొంచెం లైట్గా లెమన్ ఎల్లో షేడ్ వచ్చింది, మళ్ళీ కింద సేమ్ కలర్ తీసుకున్నారు. అంటే ఇది కూడా మనకి 3 కలర్స్తో వచ్చినట్లే. ఈ 3 కలర్స్ కాంబినేషన్లో కూడా మనకి ఈ డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. దాంట్లో ఉన్న 3 కలర్స్తో ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఈ శారీకి బాగుంటుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఈ శారీ కాస్ట్ ఎంత? 1115 రూపీస్. 1150 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. దాంట్లో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, లైట్ వెయిట్ శారీస్లో ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పుడు చూసిన శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.